హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఒక మినీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లోనే ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ని చూపిస్తారు. అక్కడ వాళ్ళు ఫోటో దిగుతుంటారు అనమాట. వీళ్ళే మన హీరోయిన్. హీరో వచ్చేసి ఒక పిచ్చోడు అంటాడు. అందుకే తను సరిగా దిగకపోవడంతో అక్కడ ఉన్న కెమెరామెన్ దింపుతూ ఉంటాడు. పక్కన ఉన్న వాళ్ళేమో హీరోయిన్ బుల్లీ చేస్తూ ఉంటారు. వీళ్ళు హీరోయిన్ డబ్బు కోసమే హీరోని పెళ్లి చేసుకుంటుంది. అందుకే తనంత సాడ్గా ఉంది, అలాంటి ఎందుకు పెళ్లి చేసుకోవాలని అంటూ ఉంటే హీరో ఏమో నువ్వు హ్యాపీగా ఉండని తను నవ్వి ఫోటో దింపుతారు. తర్వాత ఇద్దరు బయటకు వచ్చేసరికి అక్కడ రిపోర్టర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చి అంటారు, మీరు కేవలము హీరోని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారా, లేకుంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అని అంటే సెక్రటరీ వచ్చి అందరూ ఫస్ట్ నోరు మూసుకోండి, అదేం లేదు, తనకు మేము గిఫ్ట్గా ఒక 100 మిలియన్ ఇచ్చాము, తను అందుకే పెళ్లి చేసుకుంది, అంతకు మించి ఇంకేం లేదు, తను చాలా ఇప్పుడు రిచ్ మ్యాన్ వైఫ్, అలాగే హువాన్ కుటుంబానికి చెందిన ఎల్డర్ సిస్టర్ అనేసరికి అందరూ నోరు మూసుకుంటారు. నెక్స్ట్ డే నైటే హీరోకి స్నానం చేపియాలని అనుకుంటూ ఉంటే అక్కడికి హీరో స్టెప్ మదర్ వస్తుందన్నమాట. తను వచ్చి హీరోయిన్ని పక్కకు పిలుచుకెళ్ళి అడుగుతూ ఉంటుంది, మన ఇద్దరము కలిసి హీరో ఫ్యామిలీని నాశనం చేద్దాము అని అంటూ ఉంటే హీరోయిన్ ఒప్పుకోకపోయేసరికి అక్కడికి హీరో కజిన్ వస్తాడు. వచ్చి నీకు ఎలాగో మా బ్రదరు సుఖపెట్టలేడు కదా, నేను నిన్ను సుఖపెడతా అంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చి వాళ్ళ స్టెప్ మదర్ గొంతు పట్టుకుంటాడు. తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా గొంతు పట్టుకుంటే వాళ్ళ బ్రదర్ హీరోని కొట్టబోతుంటే హీరోయిన్ అడ్డుపడుతుంది. వెంటనే అక్కడికి సెక్రటరీ వస్తాడు. సెక్రటరీ వాళ్ళని తిట్టి పంపించేసరికి హీరోయిన్ కూర్చొని ఏడుస్తూ ఉంటే హీరో అంటాడు, నువ్వు ఏడవకు, నేను నిన్ను చూసుకుంటాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని క్యాండీ ఇస్తాడు. తర్వాత హీరోయిన్ హక్ చేసుకుంటే అక్కడికి పని మనిషి వచ్చి హీరో పండుకునే టైం అయిందనేసరికి హీరోయిన్ పైకి వెళ్తుంది. అప్పుడు హీరో లేచి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో లేదో నేను తెలుసుకోవాలని అంటాడు. దీన్ని బట్టి హీరో పిచ్చోడేం కదా, అలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు హీరో. తర్వాత హీరోయిన్ నేను స్నానం చేపిస్తానంటే హీరో ఏమో నాకు ఫస్ట్ కిస్ కావాలని అంటాడు. అలా పెట్టబోతుంటే హీరోయిన్ చేయడం పెడుతుంది. తర్వాత హీరోయిన్ వాటర్ చెక్ చేసి వాటరు నార్మల్గానే ఉన్న స్నానం చేద్దరని బాత్ టవల్ తీస్తుంటే హీరో నేను స్నానం చేసుకుని ముందుకు వెళ్తాడు. అలా బాత్ టవల్ మొత్తం ఊడిపోతే హీరోయిన్ షైగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత హీరో వాటర్ని చెక్ చేసి నార్మల్గానే ఉన్నాయని స్నానం చేసి ఫ్రెష్ అవుతాడు. నెక్స్ట్ డేనే హీరో కోసం ఒక మంచి కేక్ తెచ్చింటుంది. అది హీరో చూసి చాలా హ్యాపీగా తినిపోతూ ఉంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఆ కేక్ని పడేసి హీరోయిన్ని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఇలాంటి ఫుడ్ నువ్వు తినగలవా, నీకు ఇది వర్తా అని మాట్లాడుతూ ఉండేసరికి తను కోపడుతుంది అనమాట. తను ఎవరో కాదు, హీరోయిన్ స్కూల్ ఫ్రెండ్. తను చిన్నప్పటి నుంచి హీరోయిన్ ఇలాగే బుల్లీ చేస్తూ ఉంటుంది. అప్పుడు తను అంటుంది, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా టాలెంటెడ్ కదా, చాలా బాగా చదువుకునేదానివి, అలాంటిది ఇలాంటి ఫూల్ పర్సన్ని పెళ్లి చేసుకున్నావు, నీకు ఇదే కరెక్ట్, నువ్వు నన్ను చూసి జెల్సీ ఫీల్ అవుతున్నావని ఎలా పడితే అలా అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమో ఫస్ట్ నువ్వు నోరు మూసుకుంటావా లేదా అనేసరికి ఎందుకు మనీ కోసం పెళ్లి చేసుకున్నందుకు నీకు ఇదంతా బాధ అని తిడుతూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ తను చెప్పేది కరెక్టే అని హీరోయిన్ని బుల్లి చేస్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ వెంటనే కోపడుతుంది, నువ్వు ఇంకొక మాట్లాడినావు అనుకున్నా నీకు డాడీకి ఫోన్ చేసి చెప్తాననేసరికి నా హస్బెండ్ లాగా నీ హస్బెండ్ ఏమీ రిచ్ కాదని అంటుంది. హీరోకి కోపం వచ్చి తనకి కేక్ పూస్తాడనమాట. పూసిన వెంటనే క్లాప్స్ కొడుతూ బాగా అయింది ఆంటీకి అని అంటూ ఉంటే హీరోయిన్ ఫ్రెండ్ ఏమో హీరోని కొట్టబోతుంటే నేను పోలీసులకు ఫోన్ చేస్తా అంటుంది. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ మీద దోమలు వాళ్తుంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో బాగా చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఫ్రెండు ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే తనకి మొత్తం పెదాలు వాసిపోయి ఉంటుంది. అలా కొంతమందికి చెప్పి మనుషులను పెట్టిస్తుంది అనమాట హీరోయిన్ కొట్టమని. అలా హీరోయిన్ ఏమో వాళ్ళని చూసి హీరోయిన్ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నేను వీళ్ళ దగ్గర ఎలా తప్పించుకొని వస్తానని చెప్తుంది. అలా వెంటనే అక్కడికి హీరో సెక్రటరీ వచ్చి అక్కడ వాళ్ళిద్దరిని కొట్టి హీరో తీసుకొని వెళ్ళిపోతాడు. సెక్రటరీ ఏమో చూస్తాడు. నెక్స్ట్ డే నైట్ హీరోయిన్ పడుకొని ఉంటే హీరో ఏమో తనని చూస్తుంటే అప్పుడే ఫోన్ వస్తుంది హీరోయిన్కి. హీరో ఎత్తి విందాం అనుకునేసరికి హీరోయిన్ లేస్తుంది. నీకు ఫోన్ వచ్చిందని హీరో వస్తే హీరోయిన్ ఫోన్ ఎత్తుతుంది. అప్పుడు మీ డాడీని మర్చిపోయావని హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ని తిడుతూ ఉంటాడు. అలా మీరు చెప్పినందుకే కదా మనీ కోసం పెళ్లి చేసుకున్నాను, మీ అవసరాల కోసం అని అంటారు. హీరో అవన్నీ నమ్మేస్తాడు అనమాట. నెక్స్ట్ డేనే వాళ్ళంతా హీరో వాళ్ళ ఇంట్లో తింటుంటారు. అక్కడికి గ్రాండ్ మా వచ్చి నువ్వెందుకమ్మా అంత డల్గా ఉన్నావు, ఏం ఫీల్ అవుతున్నావా ఫుల్ పర్సన్ని పెళ్లి చేసుకున్నందుకని అంటే అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ కజిన్ కూడా హీరోయిన్ని బుల్లి చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు హీరో కావాలనే వాళ్ళ మూతులపైకి మిర్చి పౌడర్ మొత్తం చల్లుతూ ఉంటాడు. అలా వాళ్ళ బ్రదర్ కోపం వచ్చి తిట్టబోతుంటే గ్రాండ్ మా అడ్డుపడుతుంది, ఎందుకు అలా చేస్తున్నావు, హీరోని తిట్టొద్దండి అని. తర్వాత
వాళ్ళ కజిన్ ఏమో ఒక దగ్గరికి వెళ్ళి అన్నీ హీరోకే దక్కుతున్నాయి, నాకేం దక్కట్లేదు, ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలని ఒక ప్లాన్ చేస్తారు. అలా వాళ్ళ స్టెప్ మదరు హీరోయిన్కి పాలు తీసుకెళ్ళి అందులో ఒక డ్రగ్ కలిపి ఉంటుంది. సారీ అమ్మ, నిన్ను డిన్నర్ దగ్గర అలా తిట్టినందుకు, మనము కొలాబరేట్ అవుదాము, ఏమనుకునొద్దని పాలిస్తుంది. హీరోయిన్ కూడా సరే అని తను మారిపోయింది అనుకుని ఆ పాలు తాగేస్తుంది అనమాట. ఆ పాలు తాగిన వెంటనే తనకి ఒక ఏదో విధంగా అనిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళ స్టెప్ మదర్ ఏమో చాలా కోపంగా వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి నువ్వు అనుకున్నట్టే సక్సెస్ అయింది రా అని అంటుంది. అలా వాళ్ళ బ్రదర్ వస్తాడు, వచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనను నువ్వు నేను చెప్పినట్టు వినలేదు కదా, ఇది కరెక్టే అని తనని రేప్ చేయబోతాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి తనని కొట్టి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ స్పృహ తప్పిపోయి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కజిన్ కూడా స్పృహ తప్పిపోయింటే వాడిని చెయ్యి కొట్టండి అని చెప్పేస్తారనమాట. అలా వెంటనే హీరోయిన్ స్పృహలోకి వచ్చి నన్ను టచ్ చేయొద్దండి అని గట్టిగా అరుస్తుంటుంది. అప్పుడే హీరో ఏమో తనని హక్ చేసుకొని నేనే నీ హస్బెండ్ వచ్చానని చెప్తాడు. వెంటనే హీరో ఏమో తనని పడుకోబెట్టి నేను డాక్టర్ని పిలుచుకొస్తా ఇక్కడే పడుకోనంటే హీరోని చేపట్టుకొని వెళ్ళొద్దు అని తనని హస్బెండ్ అని పిలుస్తుంది. అది చూసిన హీరో వెంటనే తనని కిస్ చేస్తాడనమాట. అలా నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగే హీరోయిన్కి చాలా పెయిన్గా అనిపిస్తుంటే ఎందుకు ఇలా అనిపిస్తుందని హీరోని చూస్తుంది. హీరోని చూసి నైట్ గుర్తు తెచ్చుకుంటుంది. అలా హీరో ఫుల్గా యాక్ట్ చేస్తున్నాడేమో అనుకుంటుంది. కానీ ఒకసారి టెస్ట్ చేద్దామని హీరోని లేపుతుంది. అలా అంటాడు హీరో పిక్చర్లాగా, సిస్టర్ నువ్వు చాలా బ్యాడ్ సిస్టర్ అని అంటాడు. అక్కడికి ఒక పని మనిషి వచ్చి గ్రాండ్మా పిలుస్తున్నారు మిమ్మల్ని అనేసరికి హీరోయిన్ త్వరగా రెడీ వెళ్ళిపోతుంది. హీరో అప్పుడు లేసి అమ్మాయి డౌట్ రాలేదనుకుంటాడు. మరోవైపు ఏమో హీరో బ్రదర్కి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. అక్కడికి హీరోయిన్ వెళ్తే వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది తను ఇదంతా కావాలనే చేపించింది, వేరే పర్సన్తో నైట్ స్పెండ్ చేసింది అని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. గ్రాండ్మా ఏమో నిజం చెప్పానంటే అక్కడున్న లవ్ బాయ్స్ని చూసి గ్రాండ్మా కూడా నమ్మేస్తుంది అనమాట. అలా హీరోయిన్ని కొడుతుంది. అప్పుడు గ్రాండ్మా అంటుంది నిజం చెప్పు, నీకు హీరో అంటే ఇష్టం లేదనేసరికి హీరోతోటి నైట్ స్పెండ్ చేశానని హీరో అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఎందుకంటే హీరో ఒక ఫూలు, అలాంటి పర్సన్ ఎలా చేసుకుంటామని. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ మదరు అలాగే వాళ్ళ ఫాదర్ వస్తారనమాట. అలా వచ్చి వాళ్ళందరూ హీరోయిన్ పైన బుల్లీ చేస్తుంటే అప్పుడు హీరో నార్మల్ గెటప్లోకి వచ్చి నేనే తనతో నైట్ స్పెండ్ చేశాను, ఇప్పుడు మీకేమి అని అంటే గ్రాండ్మా అంటుంది అయితే నువ్వు బాగా అయ్యావనంటే అవును సారీ నీకోసం ఇంత లేట్గా వచ్చినందుకని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుంటాడు. తర్వాత వాళ్ళందరూ అంటారు ఇది ఎలా అయ్యింది, నువ్వు ఇన్ని రోజులు ఫుల్గా ఉన్నావు కదా అని అంటే తన వల్లే నార్మల్ అయ్యాను అంటాడు. అలా అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో దగ్గరికి వెళ్తుంటే మీరు అస్సలు రావద్దండి, తనని ఇంకోసారి బుల్లీ చేయాలని చూస్తే మిమ్మల్ని చంపేస్తానని తిట్టి పంపించేస్తారనమాట. అలా హీరోయిన్ని రూమ్ దగ్గరికి పిలుచుకెళ్తే అప్పుడు హీరోయిన్ అంటుంది మీరు నైట్నే నార్మల్ అయ్యారా లేకుంటే ఇలా చేశారా అని అంటే హీరో అంటాడు అదేం లేదు నార్మల్గానే ఉన్నాను అంటాడు. అయితే మీరు నాకు డివర్స్ ఇచ్చేయండి అని అంటే హీరో మాత్రం నేను అసలు డివర్స్ ఇయ్యనని తన్ని కిస్ చేసేస్తాడనమాట. తర్వాత హీరో అంటాడు నేను నీకు ఎప్పటికీ డివర్స్ ఇవ్వను, నా దాన్ని నేను నీకు డివర్స్ ఇవ్వనని హీరో తనని కిస్ చేసి నైట్ స్పెండ్ చేస్తారనమాట. మరోవైపు హీరో స్టెప్ మదరు అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరు చాలా కోపంగా హీరోని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడు స్టెప్ మదర్ అంటుంది ఫస్ట్ నీ హెల్త్ చూసుకో, తర్వాత మిగతా ఆలోచిద్దు అని అంటారు. నైట్ ఏమో హీరోయిన్కి ఫ్రెండ్స్ గ్రూప్లోని అందరూ గెట్ టుగెదర్ అవుదామని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. హీరో మెసేజ్ చూసి నేను కూడా వెళ్ళాలని నేను కూడా వస్తున్నానని మెసేజ్ చేస్తానమాట. మార్నింగే హీరోయిన్ అక్కడ హోటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనని కావాలనే బలంతం లాక్కొని వెళ్తుంది. అలా లాక్కెళ్ళి రూమ్లోకి పిలుచుకెళ్తుంది అనమాట. అక్కడ ఒక పర్సన్ అంటాడు నేను నీకు 3 yearsగా ప్రపోజ్ చేశాను కానీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, అలాంటిది ఇప్పుడు నువ్వు ఒక ఫూల్ని పెళ్లి చేసుకున్నావు, నీకు ఇది కరెక్ట్ అని అంటే అప్పుడే హీరో వస్తాడు. హీరో వచ్చి అంటాడు ఇక్కడ ఎవరేం ఫూల్ లేరు, నేను ఒక రిచ్ మ్యాన్ని అని చెప్తే అప్పుడే తన ఫ్రెండ్ గుర్తుపడుతుంది అనమాట. నువ్వు రిచ్ మ్యాన్ హువాన్ కంపెనీ గ్రూపు చైర్మన్ కదా అని అంటే అవునని అంటుంది. అలా వెంటనే అందరి ముందు హీరోయిన్కి కిస్ చేస్తాడనమాట. అది చూసిన స్కూల్ ఫ్రెండ్ అంటుంది నన్ను క్షమించండి, నాది సారీ, నేను తప్పు చేశానని అంటే హీరో అంటాడు నువ్వు ఒక ఫూల్ అనే 100 times ఊరు మొత్తం తిరగాలని అంటే తను కూడా అలానే చేస్తూ ఉంటుందన్నమాట. అదంతా చేసి తిరుగుతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో వస్తూ ఉంటే అక్కడ హీరోయిన్ ఫ్రెండ్ కనిపిస్తాడు. అతను మాట్లాడతాడు ఇతను నార్మల్ అయ్యాడు కదా, అతని దగ్గర నుంచి వచ్చేయచ్చు కదా, తన వల్ల నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమని అంటే
హీరోయిన్ అంటుంది అదేం లేదు తను చాలా మంచివాడని అంటాడు. అప్పుడే హీరో వచ్చి హీరోయిన్ని పిలుచుకెళ్తాడు. ఇంకొకసారి నా వైఫ్ జోలికి రావద్దని అంటాడు. అలా లోపలికి వెళ్ళి అంటాడు, నువ్వు తనతో మాట్లాడకూడదని అంటే ఎందుకు అని అంటే, నువ్వు నా వైఫ్ అని అంట. అంటే నీకు జెలసీ అయిందా, నువ్వు నాకు కొంచెం స్పెషల్ అని హీరోయిన్ అనేసరికి హీరో హ్యాపీగా తన్ని పిలుచుకొని వెళ్తాడనమాట. మరోవైపు ఏమో హీరోయిన్ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తుంది, ఇలా నీ పర్సన్ని హీరోయిన్ తీసుకునిందా అని అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే అందరు అక్కడ డిన్నర్ చేస్తూ ఉంటే గ్రాండ్ మా హీరోయిన్ చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ అంటుంది, చాలా థ్యాంక్స్ గ్రాండ్ మా అంటే, ఇదిగో నీకు కార్డు, ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు చెల్లుతుందని అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాగా డ్యాన్స్ చేస్తుంటే అక్కడికి హీరో సెక్రటరీ వచ్చి హీరో ఫ్యామిలీ ఇచ్చిన మనీ మొత్తం ఇవ్వాలి, అలాగే మీరు ఆఫ్రికాకి వెళ్ళాలని పంపించేస్తారు. మరోవైపు అక్కడికి ఒక అమ్మాయి వచ్చి హీరోయిన్ తీసుకుపోయేది అప్పుడే తీసుకుంటుంది. కానీ హీరోయిన్ అంటుంది ఇది నేను తీసుకున్నాను అన్నా, కానీ ఆ అమ్మాయి వినదనమాట. ఆమె ఎవరో కాదు, హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. తను అంటుంది, ఇది మనీ నువ్వు వర్త్ చేయగలవా, నీకు అంత సీన్ లేదని అంటే, అలాగే మేనేజర్ హీరోయిన్ కొట్టబోతుంటే హీరోయిన్ అంటుంది, నీకు అంత సీన్ లేదు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లిమిట్స్లో నువ్వు ఉండు, మేనేజర్ అయితే ఏమి, ఇదిగో నా కార్డ్ అని తను ఇస్తుంది. అప్పుడే తను అంటుంది, నీకు ఇందులో డబ్బులు లేకుండా నువ్వు చాలా యాక్టింగ్ బాగానే చేస్తున్నావు అని అంటే, ఫస్ట్ స్వైప్ చేయని అంటుంది. కానీ వినకపోయేసరికి హీరోకి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడే అక్కడికి ఆ షాపు డైరెక్టర్ వస్తారనమాట. వచ్చి మేనేజర్ని కొట్టి, నువ్వు ఇలాగైనా ట్రీట్ చేయాల్సినది, సరిగ్గా చూసుకోలేవా, తనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చేసి అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, మేనేజర్ని ఫైర్ చేసేయండి అని అంటే, మేనేజర్ని ఫైర్ చేస్తారు. అప్పుడు అక్కడికి హీరో అలాగే హీరో గ్రాండ్మా వచ్చి హీరోయిన్ నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని తను ఇంటికి పిలుచుకెళ్తారు. మరోవైపు ఏమో హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్తే, ఇదిగో హీరోని మ్యారేజ్ చేసుకునింది తినే అని ఒక ఫోటో చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక షాప్లో మీట్ అయ్యానని అంటే, సరే అని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే హీరోయిన్ జాబ్ కోసం నేను నార్మల్ పర్సన్గా వెళ్ళాలని అంటే, హీరో అయితే నాకు కిస్ చేయి అంటాడు. హీరోయిన్ కూడా కిస్ చేసి బయటకు వెళ్తుంది అనమాట. అలా పరుగున వెళ్తుంటే సెక్రటరీ జాగ్రత్తగా వెళ్ళండి మేడం అని చెప్తాడు. అలా లోపలికి వెళ్ళి లిఫ్ట్లో వెళ్తుంటే అప్పుడు అక్కడికి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుందన్నమాట. మళ్ళీ మీట్ అయ్యాము, సారీ నేను నిన్ను అలా చేసినందుకని అంటే హీరోయిన్ ఏం పట్టించుకోదు. అలా డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్తే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి మొత్తం అవన్నీ గిఫ్ట్స్ తీసుకొచ్చింది, ఇదంతా మీకోసమే, నేను మీతో మింగిల్ అవ్వడానికని చెప్తుంది. అక్కడున్న వాళ్ళందరూ ఆ గిఫ్ట్ చూసి తను చాలా రిచ్ అనుకొని అందరు తనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో బుల్లి చేస్తూ ఉంటారు అనమాట. నువ్వు ఒక పూర్ అమ్మాయివి, నీకు ఎలాంటి ఐడెంటిటీ లేదు, అందుకే ఏం తీసుకురాలేదని ఒక అమ్మాయి అంటుంటుంది. మరోవైపు ఏమో సరే అని హీరోయిన్ వాళ్ళు మాటలు పట్టించుకోకుండా హీరో దగ్గరికి వెళ్తే హీరో తన్ని హక్ చేసుకొని కిస్ చేయబోతాడు. కానీ హీరోయిన్ అంటుంది, ఇది ఆఫీసు, ఇలాంటి పనులేమో వద్దు అని తను వెళ్ళిపోతుంది. హీరో ఏమో సెక్రటరీకి ఫోన్ చేసి మేనేజర్కి చెప్పు జాగ్రత్తగా చూసుకోమని అంటే మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాడు. అలా మేనేజర్ ఏమో హీరోయిన్ అనుకోకుండా హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని చూస్తారనమాట. తను చాలా రాయల్గా ఉంది, తనే హీరో వైఫ్ అయి ఉంటుందని తన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మీరేనా హీరో వైఫ్ అని అంటే తనేమో ఏం మాట్లాడదనమాట. తనే అనేటట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మేడం, చాలా మాట్లాడి నా ప్రమోషన్ ఒకటే చేయండి అని అంటుంది. హీరోయిన్ ఏమో వాళ్ళందరి కోసం కాఫీ తీసుకొస్తుంది. కాఫీ ఏమో అందరు తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, మనీ ఇచ్చేయండి ప్రతి ఒక్కరు కాఫీకి అని అంటే, ఎందుకు నువ్వు కాఫీ ట్రీట్ లాగా తీసుకురాలేదని అంటే, నేనేమంత రిచ్ కాదు, నా కాఫీ డబ్బులు నాకు ఇవ్వండి అని అంటుంది. అప్పుడు మీరు ఇవ్వకుంటే హీరో వైఫ్ని ఇవ్వమనని చెప్తుంది అనమాట. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మనీ పే చేసి హీరోని మీట్ అవుదామని హీరో ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అది సెక్రటరీ చూసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి, బాసు మీటింగ్లో ఉన్నాడు, ఇప్పుడు మీతో మాట్లాడలేడు, వెళ్ళండి అని అంటే హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హీరో క్యాబిన్లోకి వెళ్తుంది అనమాట. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనని కిస్ చేయాలని తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వెంటనే హీరోయిన్ అంటుంది, ఇక్కడ మనకి కరెక్ట్ కాదులే, మనం ఇంటికి వెళ్ళినాక చూసుకుందామని హీరోకి చెప్తుంది. కానీ అప్పుడు ఒక పర్సన్ వచ్చి తను కూల్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి వస్తే అప్పుడే హీరోని లోపలికి దొబ్బేస్తుంది అనమాట. అలా హీరోయిన్ ఏమో నీళ్ళు తాగేటట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ పర్సన్ అంటాడు, ఇక్కడ వర్క్ చేసి నా కళ్ళు చూడు ఎంత రెడ్ అయిపోయాయి అని మాట్లాడుతూ ఉంటే అవునని మాట్లాడుతుంది. అప్పుడు ఆ పర్సన్ వెళ్ళిన వెంటనే హీరోని లేపుతుంది. సరే అయితే ఇక్కడ నీ ఆఫీస్కి వెళ్ళు, నీ పని నువ్వు చూసుకొని అంటాడు. అప్పుడే తన సెక్రటరీ హీరోకి ఫోన్ చేసి ఇలా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి మాట్లాడతాడు తనతోటి, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికని అంటే, ఇన్ని రోజుల తర్వాత కలిసాము, 3 years తర్వాత ఇలానే నేను నాతో మాట్లాడేదని అంటే, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు అని అంటాడు. తన దగ్గరికి వస్తూ ఉంటే, ఫస్ట్ నువ్వు నాకు దూరం నుంచి ముందు
అని అంటాడు. తర్వాత సెక్రటరీకి చెప్పి గెస్ట్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తన ఇంటికి తన్ని పంపించేయని సెక్రటరీకి చెప్పేస్తాడు. తర్వాత నైట్ అయ్యేసరికి హీరోయిన్ని హీరో పికప్ చేసుకోవాలనుకుంటాడు. కానీ అప్పుడు మేనేజర్ వచ్చి నీతో ఒక మీటింగ్ ఉంది, ఇద్దరం క్లయింట్ని కలవాలి, వెళ్దాం రా అని పిలుచుకెళ్తాడనమాట. కానీ ఇదంతా హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావాలనే చేస్తుంటుంది. అలా హీరోతోటి మనం హోటల్కి వెళ్దామని హీరోని కూడా పిలుచుకెళ్తూ ఉంటుంది. హీరోయిన్ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న డైరెక్టర్ ఏమో కావాలనే హీరోయిన్తో చాలా డ్రింక్ తాపిస్తాడు. అలా హీరోయిన్ అంటుంది నేను ఇంకా డ్రింక్ తాగలేను, మీ వర్క్ ఏమన్నా ఉంటే చెప్పండి, మిగతాది సూపర్వైజర్ చూసుకుంటాడు అన్నా కానీ అతను వినకోకుండా మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. మేనేజర్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి తనని చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ హీరోకి సేవ్ మీ అని లొకేషన్ సెండ్ చేస్తుంది. కానీ హీరో చూడడనమాట. మరోవైపు మేనేజర్ ఏమో హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ప్లాన్ సక్సెస్ అని మెసేజ్ చేస్తారు. అది చూసిన హీరోయిన్ కావాలనే తనని కోపం వచ్చే విధంగా మాట్లాడతాడు. అప్పుడు హీరో అంటాడు నేను నా వైఫ్ని పికప్ చేసుకోవాలని వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో ఆ డైరెక్టర్ హీరోయిన్ని హెరాస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరో ఫ్రెండ్ వస్తాడనమాట. హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి అతన్ని కొట్టి పంపించేసి హీరోయిన్ని సేవ్ చేస్తాడు. హీరోయిన్ అంటుంది నాకు కొంచెం డ్రింక్ ఎక్కువైంది, కొంచెం నన్ను జాగ్రత్తగా లేపవనేసరికి పిలుచుకెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరో నీ దగ్గరికి రాలేదు, ఎందుకు అతని కోసం వెయిట్ చేస్తున్నావు అని అంటే హీరోయిన్ కూడా పనిలో ఉంటాడని బయటకు వస్తుంటుంది. అప్పుడు కావాలనే హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చూడు వాళ్ళిద్దరు ఎలా వచ్చారో నీకు తెలియదా అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటే అప్పుడే హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మేమిద్దరము గర్ల్ ఫ్రెండ్స్ 3 yearsగా రిలేషన్లో ఉన్నామని హీరోయిన్కి ఉన్నవి లేనివన్నీ చెప్పి పంపించేస్తాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట బయటికి. అప్పుడు హీరో అంటాడు ఇలా నా వైఫ్ ఎదురుగా ఉన్నవి లేనివి చెప్పొద్దనంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో హీరోని హక్ చేసుకొని తనకి కిస్ చేయబోతుంది. అప్పుడు హీరో దొబ్బి నువ్వు నీ లిమిట్స్లో నువ్వు ఉండి ఇలా చేసావనుకో నీకు పనిష్మెంట్ ఉంటుందని తన్ని తిట్టి పంపించేస్తాడు. అలా హీరో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ కోపంగా ఏడ్చుకుంటూ బయటకు వస్తూ ఉంటే హీరోయిన్ ఫ్రెండ్ అంటాడు ఇలాంటి పర్సన్ తోట నువ్వు ఉండాల్సినది అని అంటే అప్పుడు హీరో వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ని కొడతాడు. అప్పుడు కొట్టేసరికి కొంచెం గొడవ అయ్యేసరికి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ హీరో ఫ్రెండ్ అలాగే హీరోయిన్ ఫ్రెండ్ ఉండి మన ఇద్దరం కొలాబరేట్ అవుదామని అంటే తను వినుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ హీరో ఉండి నువ్వు నన్ను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు అని అంటే నేను చెప్పేది వింటావా లేదా ఫస్ట్ అనేసరికి నాకు ఇలా మేనేజరు మీటింగ్ ఉంది క్లయింట్ తోటి అని అంటే అలా డ్రింక్ చేస్తానని మిస్బిహేవ్ చేస్తూ ఉంటే అప్పుడు నా ఫ్రెండ్ వచ్చి సేవ్ చేశాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు, నువ్వే కదా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో బాగా డిన్నర్కి వెళ్ళావని అంటే తను ప్రామిస్ లాగా చేసి తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ తను ఒక సెల్ఫిష్ అని చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ నీ మాటలు నేను నమ్ముతున్నానని వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఏవి దాచకుండా ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఇంకొకసారి నీ ఫ్రెండ్ని అస్సలు మీట్ అవ్వకూడదని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మనకి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తారు. అలా వాళ్ళిద్దరూ అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా కానీ హీరోయిన్ని అలాగే హీరోని ఇద్దరిని విడదీయాలని ప్లాన్ చేసుకుంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కలిసి ఆఫీస్కి వచ్చేసారనమాట. ఆఫీస్ లోపలికి వెళ్తే హీరోయిన్ ఏమో కొంచెం ఏదో తేడాగా ఉందని అనుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ని మేనేజర్ చూసి తన్ని లోపలికి రమ్మంటారు. అలా హీరోయిన్ రికార్డింగ్ ఆన్ చేసి లోపలికి వెళ్తుంది అనమాట. అలా మేనేజర్ ఏమో తనని అలా పడితే అలా మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చి మేనేజర్ని ఆఫీస్లో నుంచి పంపించేశారనమాట. నువ్వు ఎలాగైనా రిజైన్ చేయాల్సిందే, లేకుంటే నీకు చాలా పనిష్మెంట్స్ ఉంటాయి అనేసరికి తను హీరోయిన్కి సారీ చెప్తాడు. నీ వల్ల నాకు ఇలా జాబ్ పోయింది, నన్ను క్షమించండి అన్నా కానీ హీరోయిన్ వినదు. అలా మేనేజర్ రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటే తను తిన వల్లే రిజైన్ చేశాడు, తిని చాలా గ్రేట్, చాలా మంచిదని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి మనీ మీద అలాగే గిఫ్ట్స్ మీద ఉన్న వ్యక్తిత్వం వేరే దానిపైన ఉండదన్నమాట. మరోవైపు హీరోయిన్ వెళ్తూ ఉంటే హీరో బ్రదర్ తన్ని బుల్లీ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి తను ఏమైనా బుల్లీ చేస్తే ఇంకొకసారి నాకు చెప్పు, నువ్వు అలాగే ఉండొద్దని తన్ని హక్ చేసుకొని వెళ్ళిపోతాడు ఆఫీస్ లోపలికి. తర్వాత హీరోయిన్ చాలా హ్యాపీగా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి అప్పుడే అక్కడికి సెక్రటరీ వచ్చి మీకు అందరికీ బాస్ డిన్నర్ ట్రీట్ ఇస్తున్నాడు, అందరూ డిన్నర్ తీసుకోండి అని ఎవరికి వాళ్ళకి ప్యాకెట్స్ ఇచ్చేస్తుంటాడు అనమాట. అవన్నీ ప్యాకెట్స్ అందరు తీసుకున్నాక హీరోయిన్ కూడా ఒకటి తీసుకోబోతూ ఉంటే కానీ సెక్రటరీ వేరేది ఇస్తాడు. అది హీరోయిన్ తీసుకొని తిందామని దగ్గర పెట్టుకుంటుంది అనమాట. కానీ అక్కడికి కొంతమంది వచ్చి అంటారు ఇది నీకోసం స్పెషల్గా తెప్పించారు అనుకున్నావా, నువ్వు అంత స్పెషలా, ఎవరిని పడితే వాళ్ళని వల్ల వేసుకుంటావు అని అంటూ ఉంటే అక్కడికి
తను ఎవరినైనా కానీ ఇలానే టెంప్ట్ చేస్తుందిలేండి. తనతోటేమని హీరోయిన్ తినే చికెన్ని పాడేస్తారనమాట. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఒక అమ్మాయి వచ్చి అంటుంది, మీరు ఇలానైనా బుల్లి చేయాల్సింది, తనని బుల్లి చేస్తూనే ఉంటే మీ అంత చూస్తానని వాళ్ళని తిట్టి పంపించేస్తుంది. అప్పుడు హీరోయిన్ తనకి థ్యాంక్స్ నన్ను సేవ్ చేసినందుకని అంటుంది. అప్పుడు హీరో బ్రదర్ తనని ఫోటో తీసి మన ప్లాన్ కంప్లీట్ అయింది, మిగతా ప్లాన్ ప్రొసీడ్ అవ్వని హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు. మరోవైపేమో హీరోయిన్ ఫ్రెండు ఇప్పుడు సేవ్ చేసిన అమ్మాయి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక మీటింగ్ కోసం అరేంజ్ అవుతారనమాట. అలా ఇద్దరు కలిసి మీటింగ్ కోసం బయలుదేరుతూ ఉంటే హీరోయిన్ని సేవ్ చేసిన అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వచ్చి, ఈరోజు ఒక మీటింగ్ ఉంది, తనతో నువ్వు ఎలాగైనా డిజైన్ గురించి మాట్లాడి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాలని అంటే హీరోయిన్ కూడా సరే అని అక్కడ మీటింగ్కి వెళ్తుందనమాట. హీరోయిన్ లోపల వెళ్ళి కూర్చుంటే అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ వస్తాడు. అది చూసి నువ్వా ఇక్కడేంటి ఇలా అంటే, నిన్ను ఎలాగైనా సేవ్ చేయాలని ఇక్కడికి వచ్చానని చెప్తాడనమాట. అప్పుడు తను అంటుంది, సేవ్ చేసిన అమ్మాయి తనంటే నాకు చాలా ఇష్టం, నువ్వు దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేసరికి హీరోయిన్ సరే అంటుంది. అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ అంటాడు, సారీ నన్ను మొన్న అలా చేసినందుకనంటే మరోవైపు మా అమ్మాయి డ్రింక్లోనే ఇద్దరికి డ్రగ్స్ కలుపుతుంది. అలా వాళ్ళిద్దరు కొంచెం తాగిన వెంటనే ఇదేదో తేడాగా ఉందని కళ్ళు తిరిగి కింద పడిపోతారనమాట టేబుల్ పైన. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నా ప్లాన్ సక్సెస్ అని హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి చెప్తుంది. అప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి, ఈరోజు మిమ్మల్ని ఎలాగా సేవ్ చేస్తారో నేను చూస్తానని తను చెప్పి ఆ అమ్మాయిని టికెట్స్ తీసుకొని వెంటనే అబ్రాడ్కి వెళ్ళిపోయి ఇక్కడ అస్సలు ఉండొద్దు, ఉంటే మాత్రం హీరో నిన్ను చంపేస్తాడని అంటాడు. మరోవైపు హీరోయిన్కి ఎలాగైనా సర్ప్రైజ్ చేయాలని ఒకటి మంచి బ్రాస్లెట్ని తీసుకుని ఉంటాడనమాట. అది చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది, నీకు ఒకటి చూపించాలి ఇక్కడ రా అని తను పిలుచుకెళ్తాడు. మరోవైపు హీరోయిన్ మేలుకున్న వెంటనే తన ఫ్రెండ్ని కూడా లేపుతాడు, ఇలా ఎలా జరిగిందో ఏంటిదని అంటే అప్పుడే అక్కడ హీరో వచ్చి, చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు మీరు, నేను ఇంత మోసం చేస్తాం అనుకోలేదు, నీతో అసలు మాట్లాడను అనేసరికి హీరోయిన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగన్నా కానీ హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయేసరికి హీరోయిన్ తన వెనక్కి వెళ్ళి, నేను చెప్పేది నేను మన మీటింగ్ కోసమే వచ్చాను, నన్ను నర్సు ఇలా చేయమని చెప్పింది, అందుకే నేను మీటింగ్కి వచ్చాను, కానీ ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు అని అంటే అప్పుడు హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సీసీ కెమెరా చూపిస్తుంది. ఇదిగో చూడు, సీసీ కెమెరాలో మీ ఇద్దరే వచ్చారు, అంతకుమించి ఎవరు రాలేదనేసరికి తను ఇదంతా ఎవరో కావాలనే ప్లాన్ చేశారు, అంతకుమించి ఇంకేం లేదు అని అంటాడు. హీరో అంటాడు, నేను ఆలోచిస్తాను, కానీ ఖచ్చితంగా మనమైతే డివోర్స్ తీసుకుందాం, నీ ఫ్రెండ్తో నువ్వు హ్యాపీగా ఉండని హీరో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో చాలా బాధగా ఏడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి, సారీ ఇదంతా నేను సాల్వ్ చేస్తాను అని అంటే హీరోయిన్ ఇంకొకసారి నీ ఫేస్ నాకు చూపించొద్దని అంటాడు. హీరో ఏమో తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఎలాగైనా నువ్వే నన్ను చూసుకోవాలని అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఏమో నేను చూసుకుంటాను నిన్నని ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి హీరోని కొడతాడు. బాస్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేడం ఏం తప్పు చేయలేదు కదా అని అంటే, దీంట్లో మా బ్రదర్ ఇన్వాల్వ్ అయ్యాడు, అందుకే ఇలా తను కొంచెం బాధపడుతుందని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు డిన్నర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ గ్రాండ్ మా అందరు కలిసి తింటూ ఉంటే హీరోయిన్కి ఒక మెసేజ్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి హీరో బ్రదర్ వచ్చి, ఇదిగోండి తను ఎలా నైట్ స్పెండ్ చేసిందో ఇవన్నీ అని చూపిస్తారనమాట. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి హీరో గర్ల్ ఫ్రెండ్ వచ్చి, ఇదిగో డివర్స్ నోట్ పైన సాయం చేయని అంటాడు. అలాగే వేడివేడి టీని హీరోయిన్ పైన కూడా వేస్తాడనమాట. తన పైన కొంచెం వేసుకొని గట్టిగా అరిస్తే అప్పుడే అక్కడికి హీరో వచ్చి చూస్తాడు, ఎందుకు ఇలా చేసావని హీరోయిన్ని తిట్టబోతూ ఉంటే అప్పుడు హీరో అంటాడు, నేను హీరోయిన్ తోటి డివర్స్ గురించి మాట్లాడతాను, నా సెక్రటరీతో వెళ్ళిపో అంటే హీరో గర్ల్ ఫ్రెండ్ సరే అని అక్కడ నుంచి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు హీరో అంటాడు, హీరోయిన్ చేయి పట్టుకొని తనకు ఆయింట్మెంట్ అప్లై చేస్తానన్నా కానీ హీరోయిన్ వినదనమాట. చెప్పింది ఫస్ట్ వినని హీరో గట్టిగా అరిసేసరికి హీరోయిన్ చాలా బాధగా అప్లై చేయించుకుంటూ ఉంటుంది. అలా అప్లై చేయించుకునే వెంటనే హీరోయిన్, సరే అయితే నీకు డివర్స్ కదా కావాల్సింది, నేను డివర్స్ ఇస్తానని అంటే హీరో అంట, నేను నీకోసం డివర్స్ గురించి ఏం రాలేదు, నేను చెప్పేది ఒకటే కొంచెం జాగ్రత్తగా విను, ఇదంతా నా బ్రదర్ అలాగే నా గర్ల్ ఫ్రెండ్ కావాలని ప్లాన్ చేస్తున్నారు మనల్ని విడగొట్టడానికి, ఎలాగైనా మనం తిరిగి కొట్టాలనేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి గ్రాండ్మా చాలా కోపంగా, ఇవేంటివి నువ్వు ఎంతమంది లవర్లు మెయింటైన్ చేస్తున్నావని తనని చాలా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అలాగే హీరో వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళ బ్రదర్ కూడా అలానే మాట్లాడేసరికి వాళ్ళ గ్రాండ్మాకి కోపం వచ్చి హీరోయిన్ని కొడతాడనమాట. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటారు. సరే అని హీరోయిన్ కూడా అక్కడ నుంచి తన రూమ్కి వెళ్తుంది. అక్కడికి
హీరో వెళ్ళి నిన్ను గ్రాండ్మా చాలా గట్టిగా కొట్టింది కదా సారీ అని అంటుంది. మరోవైపు ఏమో హీరో గర్ల్ ఫ్రెండ్ అలాగే వాళ్ళ బ్రదరు ఇద్దరు ప్లాన్ చేసుకొని మాట్లాడుకునేటివన్నీ హీరో సెక్రటరీ వీడియో తీస్తారనమాట. వీడియో తీసి కంప్లీట్ అయినాక హీరో దగ్గరికి హీరోయిన్ వెళ్తుంది. అలా హీరో ట్రీట్మెంట్ చేసిన తర్వాత సారీ ఇగో మనకు ఎవిడెన్స్ దొరుకుతున్నాయి, నువ్వేం టెన్షన్ పడకు కొద్ది రోజులు అని అంటే హీరోయిన్ కూడా సరే గ్రాండ్మా కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది అని అంటూ ఉంటారు. ఇద్దరు నవ్వుకుంటారు. మరోవైపు ఏమో హీరో చాలా తాగినట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటాడు డ్రింక్. అక్కడికి హీరో గర్ల్ ఫ్రెండ్ వచ్చి నేనున్నా కదా నీకు, నువ్వేం టెన్షన్ పడొద్దు అని అంటే అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవిడెన్స్ దొరికాయని అంటే అది విని కావాలని హీరో గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ని బయటికి తిట్టి పంపించేస్తుంది అనమాట. పంపించేసిన వెంటనే హీరో దగ్గరికి వచ్చి ఎవరో వేరే వాళ్ళు వచ్చారా అంతకు మించి ఎవరు లేదని అంటాడు. అలా హీరో గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి తనకు ఫోన్ చేస్తుంది, నువ్వు ఇంకా అబ్రాడ్కి వెళ్ళలేదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదంటే నేను హీరో చంపేస్తాడనేసరికి తను కూడా వెళ్తానని అంటుంది. అదంతా హీరో విని ఎలాగైనా తన్ని పట్టుకోవాలనుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తుంది. అదిగో ఈమె జైల్లో పనిచేసింది, ఇవన్నీ తన అడ్రస్ అని చెప్తారు. అలా హీరోని చూసిన వెంటనే కావాలనే చాలా క్లోజ్గా ఉన్నట్టు ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారనమాట. తింటూ ఉండి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. హీరో కూడా అలానే చేస్తూ ఉంటాడు. ఇద్దరు తినిపించుకునేటట్టు చేసి తర్వాత హీరో అంటాడు హీరో గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు మా ఇంటికి వచ్చేసేయంగా ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గరే ఉండు అనేసరికి హీరోయిన్ ఇంకా నీకు డివోర్స్ కాలేదు, నేనున్నా నీ వైఫ్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఒక మిస్ట్రెస్గా ఉంటుంది, నీకెందుకు అంత అనవసరం అనేసరికి హీరోయిన్ కోపంగా అక్కడ ఫోటో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో తనకు తెలియకోకుండా ఆ ఫోటోని జాగ్రత్తగా తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. తర్వాత హీరో గర్ల్ ఫ్రెండ్ని హీరో ఇద్దరు గ్రాండ్మా దగ్గరికి వెళ్తారు. గ్రాండ్మా కూడా హీరో గర్ల్ ఫ్రెండ్ని బాగా ట్రీట్ చేసి మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెప్పండి, గ్రాండ్గా పెళ్లి చేస్తాను అంటాడు. మరోవైపు ఏమో డివర్స్ పైన హీరోయిన్ సైన్ చేసి హీరోకి ఇస్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరోకి ఎందుకు ఇస్తున్నావు అక్కడ పెట్టి వెళ్ళిపోనేసరికి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో బ్రదర్ ఏమో మన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. తర్వాత గ్రాండ్మా హీరో గర్ల్ ఫ్రెండ్కి కొన్ని గిఫ్ట్స్ ఇస్తే తను వెళ్ళి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో బ్రదర్ వచ్చి నీ ప్లాన్ ఎలాగ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు నాది కంప్లీట్ చేయి, నేను ఎలాగైనా సీఈఓని అవ్వాలని అంటే తను అంటుంది నేను హీరోని మ్యారేజ్ చేసుకుంటున్నాను కాబట్టి నీకెందుకు ఇలా చేపిస్తాను అనేసరికి హీరో బ్రదర్ కోపం వచ్చి తన రూమ్లోకి పిలుచుకెళ్ళి తన్ని టార్చర్ చేయబోతాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళందరూ వచ్చి అదంతా చూస్తుంటే హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి ఇదంతా తనే చేశాడు, నేనేం చేయలేదు, నువ్వు నన్ను నమ్మనంటే హీరో నమ్మడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి ఇదంతా మేము ప్లాన్ చేసాము మీ ఇద్దరిని పట్టుకోవడానికి అనేసరికి హీరో వాళ్ళ బ్రదర్ కూడా నిజం చెప్పేస్తాడు, ఇదంతా నీ ప్లానే కదా వాళ్ళిద్దరిని విడతీయడానికి అని అంటే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి హీరో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సిస్టర్ అని సేవ్ చేయండి అనేసరికి నువ్వెవరు నాకు తెలియదు అన్నా కానీ మీరు చెప్పినందుకే కదా ఇదంతా చేశాను అనేసరికి తను కూడా ఇంక ఒప్పేసుకుంటుంది అనమాట. అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి హీరో వాళ్ళ బ్రదర్ని అలాగే గర్ల్ ఫ్రెండ్ ఇద్దరిని పట్టుకొని పిలుచుకెళ్తారు. తర్వాత హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే డాక్టర్ని పిలుస్తారు. అప్పుడు డాక్టర్ అంటాడు నీ వైఫ్ ప్రెగ్నెంట్ అనేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్కి పెద్దగా అమౌంట్ ఇచ్చి పంపించేస్తారు. అప్పటి నుంచి హీరో చాలా హ్యాపీగా హీరోయిన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆఫీస్కి కూడా వెళ్ళుకోకుంటాడు అనమాట. ఆఫీస్ పని మొత్తం హీరో సెక్రటరీకే పడుతుంది. ఆ వర్క్ని చేయలేకపోతూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలనుకుంటారు. అలానే ఇద్దరు కలిసి కూడా హాస్పిటల్కి వెళ్తారనమాట. హాస్పిటల్కి వెళ్తే హీరో అంటాడు నువ్వు ఇక్కడే ఉండి నేను రిపోర్ట్స్ తీసుకొస్తానని అంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అక్కడికి ఒక పాప వచ్చి హీరోయిన్ ఒక రూమ్లోకి పిలుచుకెళ్తుంది. అలా బయట డోర్ పెడుతుంది. డోర్ పెట్టేసరికి హీరోయిన్ వెతుక్కుంటూ వస్తుంటే హీరోయిన్కి అమ్మ దొరుకుతుంది. అలా లోపలికి వెళ్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ ఇదంతా చేపించుంటుంది. అలా చేపించి ఇప్పుడు ఇదిగో నిన్ను టార్చర్ చేస్తాను, నీ వల్లనే నేను ఇదంతా చేశాను, నువ్వు ఎంత ధైర్యం ఉంటే హీరోకి తల్లివి అవుతావు అని తన్ని ఎలా పడితే అలా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలానే కొడుతూ ఉంటుంది. హీరో నీ వల్ల నా చెయ్యిని ఇరుగొట్టేపిచ్చాడని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నువ్వు తను ఏం చేయొద్దని అంటే హీరోయిన్ అలా తప్పించుకొని హీరో దగ్గరికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ తనని మళ్ళీ పట్టుకోబోతుంటే హీరో తన్ని కొట్టి పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ హాస్పిటల్కి పిలుచుకెళ్తే హీరోయిన్ ఏమో డెలివరీ అవుతుందన్నమాట. తనకు ఒక పాప పుడుతుంది. అప్పుడు హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటే హీరో అంటాడు చాలా థ్యాంక్స్ నాకు ఒక ఫ్యామిలీని ఇచ్చినందుకని హీరోయిన్ని కిస్ చేస్తాడనమాట. ఇక్కడితో ఈ డ్రామా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్